వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈ రోజు మన అతిథి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు. నమస్తే ప్రకాష్ రెడ్డి గారు. నమస్తే నాగరాజ్ అన్న. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ రాలేదు. తగ్గినట్టున్నారు. మీరే చెప్పాలి, చూసేవాళ్ళకి ఏదో కొద్ది కలర్ చూసేవారి కళ్ళకే తెలుస్తుంది. నాకైతే తగ్గినట్టుగా కనిపిస్తుంది. పరిస్థితి ఏం బాగోలేదు సార్. పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను చాలా బ్యాడ్ అయిపోయాను. వనవాసానికి వెళ్ళారు కదా, వనవాసం నుంచి బయటికి వచ్చినాక ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఈ 45 days టెంపుల్స్కి వెళ్ళాను, దైవ దర్శనాల కోసం ఉపయోగించుకున్నాను. మామూలు అధికారంలో ఉన్నా కూడా మీరు గుడికి వెళ్తుంటారండి. ఇప్పుడు కష్టాల్లో ఉన్నారని దైవ దర్శనాలు చేస్తున్నారు అంటే మా నాగరాజు ఆఖరిలో ఖాయం చేసుకురా. బిజినెస్ అభివృద్ధి కూడా అంటున్నారు. ఏం బిజినెస్ చేస్తున్నారు? ప్రయత్నాలు చేస్తున్నాను, ఇంకా ఏం తెలియదు. ఏం చేయాలి? మీరేం చేస్తుంటారు? ఏం చేయాలో ఆలోచిస్తుంటాం. ఇప్పటికైతే ఎటువంటి కొలిక్కి కూడా రాలేదు ఆలోచనలు. కంగారు పడి ఏదో ఒకటి చేసేయడం నాకు ఇష్టం ఉండదు. మనం ఏం చేసినా నలుగురికి గుర్తుండిపోవాలి, అదే నా పాలసీ. ప్రకాష్ రెడ్డి గారు ఇంతవరకు ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల నిర్మాణం టెండర్ కూడా తీసుకున్నారు. అవసరమా అధ్యక్ష? చాలా తెలివిగా చేశారండి. చిన్నాయన కొడుకు ద్వారా పెట్టి, కొడుకుని డైరెక్టర్ గా పెట్టి చాలా తెలివిగానే చేశారు. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. చాలా తెలివిగా ఏర్పాటు చేయించారు. మీరు ఇంకా ఛానల్ మారినా మీ మనస్తత్వం, మీ ఆలోచన విధానం మారలేదు నాగరాజ్ అన్న. దానికి ముందు మీకు నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనేవాడు వ్యాక్సిన్ ని ప్రోత్సహించి ఉంటే పోయిన 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు బయట తిరిగే పరిస్థితి ఉందా? ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. మీ ప్రభుత్వం లేదా డేట్ చెప్పండి నాకు. డేట్ ఇదిగోండి, ఇది 4 అక్టోబర్ 2023. 4 అక్టోబర్ 2023. ఎంత బాగా దొరికారండి. 4 అక్టోబర్ 2023లో అధికారంలో ఎవరో ఉన్నారు. వీడి గెటప్ కమెడియన్. 1,80,000 ఇల్లు నిర్మాణం చేయడం అనేది ప్రజాసేవ. జగన్ గారు మాట ఇచ్చారు కాబట్టి జగన్ గారు అంత డబ్బు ఎక్కువ ఉందా? డబ్బు ఎక్కువ ఉంటే మన డబ్బులు ఇవ్వడం కాదు, మన సర్వీసెస్ లెండ్ చేయడం. Currently, I have difficulties in running the party. If you have any money somewhere, please send me. I'm willing to take. సున్న పొదలో ఉంటూ అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. పని పాట చేసుకుని బతకొచ్చు కదా. అడ్డగాడిదలా పెరిగాడు, మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం. జగన్ గారు 1,80,000 ఇల్లు కట్టించి ఇస్తాననేసి మాట ఇచ్చారు కాబట్టి దాన్ని నిలబెట్టడానికి కోసం ఆయనకి అండగా నిలబడ్డా నేను. గ్రూపరేషన్ చేయించారు చెప్పండి. మీకు వచ్చిన ఇల్లు అన్ని మీరు చేయించిన గ్రూపరేషన్. నాకు సంబంధం లేని విషయం. ఆస్తి మరెందుకురా నీకు? దాదాపుగా 350 కంపెనీలు పనిచేసాయి. ఇంకొక విషయం చెప్పడం లేదు మీరు. ఇంకొక 2 జతల బట్టలు ఎక్కువ తెచ్చిపెట్టుకోండి. లింగమయ్య కుటుంబమే కాదు, తోపుదుర్తి సోదరుల ఆగడాలకు బలైపోయిన కుటుంబాలను కూడా మీరు పరామర్శించాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకోటి బ్రదర్స్ చేతుల్లో అన్యాయం అయిపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయనేది కూడా చెప్పారు. ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంతమందిని చంపినాం నువ్వు చూసినావా? నీ దగ్గర కాగితం ఉందా? ఎదవ ఎట్టకారాలు వద్దు. ఆడికి మూల సంఖ్య ఉన్నట్టు సరదా జోకెత్తి ఫీల్ అయిపోయాడు. ఏమైనా మనిషిలో కొంచెం కామెడీ తక్కువే. ఎక్కడైనా మేము ఎవరి మీదైనా దాడి చేసినట్లు ఒక ఎఫ్ఐఆర్ నమోదైందా 5 సంవత్సరాల్లో? మేము ఎవరికైనా అన్యాయం చేసినట్లు కానీ, లేకుంటే కూనీలు చేసినట్లు కానీ ఏమన్నా ఉందా? ఇన్స్టాగ్రామ్ లో నిబ్బాగాన్ లెక్క ముద్దుగా రీల్ చేసినావు గానీ ఇనాం తీసుకుని ఢిల్లీకి పో. రాప్తాడు నియోజకవర్గంలో ఎక్కడ మోడల్ జరిగినా దీని వెనుక పరిటాల సుందమ్మ గారి పేరు మీరు ప్రస్తావిస్తున్నారు కదా. అంటే అది తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డిని, ఆ కుర్రాడిని చంపి ట్రాక్ మీద వేసేశారు. నువ్వు చూసినావా? కొంచెం చంకడండి. ఎవరు? నువ్వు చూసినావా? ట్రాక్ మీద ఉండేదైతే నేను వీడియోలు చూశాను. మన ట్రాక్ మీద ఉన్నప్పుడు పోలీసులు ఏం రికార్డ్ చేశారు? రైల్వే పోలీసులు ఇట్స్ అన్ యాక్సిడెంట్ అని రికార్డ్ చేశారు. అది అప్పుడు వినిపించింది ఏంటి? ఆ హత్య వెనక తోపుదుర్తి రాజశేఖర రెడ్డి ఉన్నారనేది మీ పార్టీ వాళ్ళు అన్నారు. అధికార కూటమి అనేది కూటమి. అది నిజం సార్. ఒక్కకు కూడా రాలేదు కదా, కనపడుతుంది కదా. నువ్వు చెప్పేదేంటి? మా పిల్లోడు, మా బంధువుల పిల్లోడు దారి తప్పినటువంటి బైరెడ్డి సిద్ధార్థ దగ్గరికి పోయేవాడు.
ఆ క్రమంలో ఒకసారి ఆత్మకూరు దగ్గర పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయింది, ఇట్లా బయటపడినాడు. ఏమీ రాకపోకుండా ఆడే ఉంది. సాక్షి దాన్ని బయటకు వెలుగులోకి తీసుకొచ్చింది, వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ద్వారా బయటకు తీసుకొచ్చింది. సాక్షి పేపర్ లో వచ్చింది, సాక్షి పేపర్ లో వచ్చింది తప్పు రాసినారు అధ్యక్ష. మరంటే వెలుగులోకి రానివన్నీ ఇది మొదటిదా చివరిదా? మరి ఎందుకు ఈ ఇంత అనాగరికమైన పరిస్థితులు ఆ ప్రాంతం ఉంది? 23లో అధికారంలో ఎవరో ఉన్నారు, వీడి గెటప్ కమిడియన్ రా. వాళ్ళ అభివృద్ధి కాకూడదు, అలా ఉంటేనే నా అనుచరులుగా ఉంటారు, నాకు ఓటర్లుగా ఉంటారు, నాకు మరమనుషులా పనిచేస్తారు అనేటువంటి విధానం. రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా లక్షల మంది పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు. ఇంకా ఎంతకాలం ఇలా బాబుల పేర్లు చెప్పుకొని బతుకుతారు? మీకంటూ ఒక పేరు సంపాదించుకుంటారా? ఆయన మరీ స్థాయిని తగ్గించుకొని మాట్లాడుతున్నారు అంటే రాజకీయం చేయడానికి చేత కాకనా, లాంటి ఎదుటి వ్యక్తుల మీద బురద చల్లితేనే నేను పై స్థాయికి వస్తానని అనుకుంటున్నారు అనేది అందరూ ఆలోచన. అంటే విద్యావంతులు అవును, చాలా చోట్ల నా గురించి ఇదే మాట్లాడతారు అందరూ, నేను కూడా అలాగే అనుకుంటా. కానీ ఎందుకు ప్రకాష్ రెడ్డి గారు స్థాయి తగ్గించుకొని మాట్లాడుతున్నారంటే ఏం చెప్తారు? నిన్ను జంపలు పట్టించి ఒకడు వచ్చి కొడతా అంటాడు, నువ్వు అబ్బా అమ్మ అంటావా, కుట్టు కుట్టు అంటావా? దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది నోరే డ్రైనేజరా? ఏదైనా అంతే, అందుకు స్థాయి తగ్గించుకుంటారా? ఏదైనా అది కనపడినప్పుడు నేను మాట్లాడకూడని భాష మాట్లాడిన విషయం వాస్తవమే. అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన